హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం శాఖమూరు దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ దగ్గరికి వచ్చామండి. ఇది శాఖమూరు రిజర్వాయర్ అంటారు. దీని కెపాసిటీ 0.1 టీఎంసీ. దీని చుట్టూ 300 ఎకరాల పార్కులు ఉంటాయండి. 3 పార్కులు ఉంటాయి. ఈ 3 పార్కుల మధ్యలో ఈ రిజర్వాయర్ ఉంటుంది. మన విట్ కాలేజీ పక్కనే ఉంటుందండి ఈ రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్లడ్ మేనేజ్మెంట్. మన రాజధానికి ఏదైనా ఫ్లడ్, మనకి చెన్నై టైప్లో వర్షాలు ఎక్కువ పడినా సరే ఫ్లడ్ వల్ల రాజధానికి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం రాజధానిలో ఐదు రిజర్వాయర్లు మొదలుపెట్టారండి. ఇది యాక్చువల్గా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే చాలా వరకు పనులు అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం బ్యాలెన్సింగ్ వర్క్ ఉంటే ఈ వాటర్ ఉండటం వల్ల పూటిక ఉంది కదా, ఆ పూటిక తీసి చుట్టూతా దానికి సిమెంట్ వర్క్ చేస్తారు. అంటే మనకి కాంక్రీట్ వాల్లా కడతారు కదా రిజర్వాయర్ చుట్టూతా. హుస్సేన్ సాగర్ టైప్లో ఇది కడతారండి. పిల్లలకి ఆడుకోవడానికి బోటింగు ప్లస్ అమ్యూజ్మెంట్ పార్కు అన్నీ వస్తాయి. చుట్టూతా పార్కులు ఉంటాయి కాబట్టి 300 ఎకరాల పార్కులు ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. ప్లీజ్ ఈ ప్రతి వీడియో మీకు చేరాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే ప్రతి వీడియో కూడా మీకు పెట్టంగానే ఫస్ట్ మీకు చేరుతుంది. అట్ ప్రజెంట్ 3 ట్రాక్టర్లు పెట్టారండి. 3 ట్రాక్టర్లు ప్లస్ దానికి ఇంకా 2 ట్రాక్టర్లు 1 గంట 2 గంటల్లో దాని బెడ్ కూడా తయారు చేస్తున్నారు. ఈ 2 ట్రాక్టర్లు ఎక్స్ట్రా 2 ట్రాక్టర్లు మొత్తం 5 ట్రాక్టర్లు ఇవాళ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. 3 ట్రాక్టర్లు అయితే రన్ అవుతున్నాయి. 2 ట్రాక్టర్ల కోసం బెడ్ తాగుతున్నారు. చూడండి రిజర్వాయర్ ఎంత బాగుందో. ఇది మొత్తం 44 ఎకరాలండి. దీంట్లో పూడిక తీసే కొద్దిగానే వాటర్ ఉంది. 10 రోజులు అయిపోయింది వాటర్ తీసేయటం. మ్యాక్సిమం వారం అనుకుంటున్నాను. అక్కడ వాళ్ళు 10 రోజులు అని చెప్పారు. నా లెక్క ప్రకారం అయితే 1 వీక్. చుట్టూతా ఈ లేక్ మొత్తం కాంక్రీట్ వర్క్ చేస్తారు. కాంక్రీట్ వర్క్ చేసి బోటింగు, అమ్యూజ్మెంట్ పార్క్ అన్నీ వస్తాయండి పిల్లలకు ఆడుకోవడానికి. ఈ రిజర్వాయర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్యాపిటల్లో ఉన్నటువంటి ఫ్లడ్ మేనేజ్మెంట్. 5 రిజర్వాయర్లు ఉంటాయి. ఒక రిజర్వాయర్ ఫుల్ అయితే ఇంకో రిజర్వాయర్కి, ఇంకో రిజర్వాయర్ ఫుల్ అయితే ఇంకో రిజర్వాయర్కి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ పెద్ద పెద్ద కెనాల్స్ వస్తాయండి. కెనాల్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కూడా కెనాల్ ద్వారానే జరుగుతుంది. స్టీమర్స్ కానీ బోట్స్ కానీ మనం ఫారిన్లో చూస్తాం కదండి, ప్యారిస్లో, లండన్లో బోటు ద్వారానే జరుగుతాయి ట్రాన్స్పోర్టేషన్. చాలా బాగుంటుందండి. మన ఇండియాలోని నెంబర్ 1 ఫస్ట్ టైప్ ఇది. బోటు ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరగటం. ఏదైనా ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా బోటు ద్వారా వెళ్ళచ్చు. చాలా మంచి అనుభూతి అండి. పెద్ద పెద్ద కెనాల్స్ పెట్టేసి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ కెనాల్స్ ద్వారా జరుగుతుంది. మన క్యాపిటల్ అంతా గ్రీనరీతో నిండి ఉంటుందండి. గ్రీనరీ ప్లస్ వాటరు, పెద్ద పెద్ద కెనాల్స్, దానికి అనుగుణంగా ఈ రిజర్వాయర్లు కడుతున్నారు. దీనికి అన్నిటికంటే పెద్దది నీరుకొండ దగ్గర ఉందండి. 0.4 టీఎంసీ కెపాసిటీతో నీరుకొండ దగ్గర ఇంకో రిజర్వాయర్ ఆల్రెడీ అది కూడా ఇదే పొజిషన్లో ఉంది. క్యాపిటల్లో 5 రిజర్వాయర్లు. నెక్స్ట్ లామ్ దగ్గర ఇంకో రిజర్వాయర్ కడుతున్నారండి. ఒకవేళ ఈ రిజర్వాయర్ ఫుల్ అయితే మాత్రం ఈ కృష్ణాపాలెం వైపు గ్రావిటీ కెనాల్ ద్వారా వాటర్ మళ్లించి అక్కడి నుంచి కృష్ణానదిలోకి వాటర్ లిఫ్ట్ చేస్తారండి. లిఫ్ట్ చేసి నదిలో వదిలేస్తారండి. సో మనకి ఫ్లడ్ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. దానితో బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి మంచి పార్కులు వస్తాయి. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ మన ఇండియాలో ఫస్ట్ టైం వాటర్ ద్వారా ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వాటర్ ద్వారా వెళ్ళటం ఫస్ట్ టైం.
చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ప్రతి వీడియో మీకు అందుతుందండి. ఒక లైక్ కొని కొట్టారంటే ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.